తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాకం ఏరియాలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 6 లక్షలు విలువ చేసే 31 కిలోల గంజాయిని పట్టుకున్నామని ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. తమిళనాడుకు చెందిన పొన్నుస్వామిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. డ్రగ్స్ రవాణా విక్రయాలలో పాల్గొనే వారి మీద పీడీ యాక్ట్ పెడతామని ఎస్పీ హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసిందని చెప్పారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ పనిచేస్తున్నాయి. పూర్తిగా వీటిపై సమాచారం తీసుకొని పాత కేసులు ఏమేమి ఉన్నాయి, ఆ కేసెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు. ఇటీవల కాలంలో 7 మంది మీద ఆల్మోస్ట్ పీడీ యాక్ట్ అక్కడ కూడా పెట్టడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 7 మెంబర్స్ మీద పీడీ యాక్ట్ పెట్టాం. దాదాపు 150 మంది వరకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిలందరికీ ఎన్బిడబ్ల్యూఎస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అందుకే 84% as of కన్విక్షన్ వచ్చింది. దట్ ఈస్ వెరీ బిగ్ అచీవ్మెంట్. 85% వరకు కన్విక్షన్ అనేది రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్లో ఇటీవల కాలంలో వచ్చింది. సో అది చాలా మంచి పరిణామం. సో దానివల్ల చాలామంది లోపలికి వెళ్ళిపోతున్నారు. సో నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో అక్కడ వాడికి వెళ్ళి వాళ్ళని కూడా ఈ కేసెస్లో తీసుకురావడం జరుగుతుంది. చట్టంలోనే ఉంది. నాట్ ఓన్లీ ఇప్పుడు మీ దీంట్లో కూడా ఉంది, డ్రగ్ యాక్ట్లో కూడా ఉంది. వాళ్ళ ఆస్తులు చాలాసార్లు ఒకే ముద్దాయి హ్యాబిచువల్గా దొరికితే అతని యొక్క ఆస్తులు కూడా ఒక అఫెన్స్ తర్వాత సంపాదించిన ఒక అఫెన్స్కి మధ్యలో టైం తీసుకున్నప్పుడు ఆ అఫెండర్ యొక్క తదుపరి సంపాదన అనేది ఈ అఫెన్స్ ద్వారానే సంపాదించడాన్ని మనం ప్రూవ్ చేయగలిగితే ఆ ఆస్తులు కూడా ఈవెన్ జప్తు చేయవచ్చు. అది అన్ని